స్వాగతం. ఇవాల్టి బులెటిన్స్. లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్‌కి తరలించారు. జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా స్టోర్లో బుధవారం అర్ధరాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 13 కిలోల గంజాయి కలిసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీం జగద్గిరిగుట్టలోని రింగ్ బస్తీలో ఉన్న దుకాణంపై దాడి చేసి బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లను తెప్పించి స్థానిక కూలీలకు విక్రయిస్తున్న బీహార్కు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఖ్యాతం మల్లేశం గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. మల్లేశంకు ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే జైలు అధికారులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛను ధృవీకరిస్తూ లెస్బియన్ జంట కలిసి జీవించే హక్కును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమర్థించింది. తన ఇష్టానికి విరుద్ధంగా తన భాగస్వామి లలితను తన తండ్రి నిర్బంధించారని ఆరోపిస్తూ ఒక మహిళ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను న్యాయమూర్తులు ఆర్ రఘునందన్ రావు, కె మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. నటి రష్మిక మందన్న ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ లో తన అల్టిమేట్ హీరోయిన్ మూమెంట్ ని స్వీకరించింది. ఇన్స్టాగ్రామ్ లోకి తీసుకుని పుష్ప నటి తన అద్భుతమైన ఫోటోలను పంచుకుంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కి మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత భారత్ ఆఫ్ స్పిన్నర్ రవీంద్రన్ అశ్విన్ గురువారం తెల్లవారుజామున దేశానికి చేరుకున్నాడు. మీడియాతో మాట్లాడకుండా తన కుటుంబంతో బయలుదేరే ముందు అభిమానుల ఫోటోలు తీయడంతో స్థానిక అధికారులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అశ్విన్ ను బయటకు తీసుకెళ్లారు. మాదన్నపేటలోని ఓ ఫర్నిచర్ వర్క్ షాప్ లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హైదరాబాద్ నగరానికి చెందిన 40 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి తాజాగా డిజిటల్ అరెస్ట్ మోసానికి గురయ్యాడు. 9.3 లక్షలు పోగొట్టుకున్నాడు. జిల్లాలోని వైరా వద్ద బుధవారం వైరా గురుకులంలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థి లారీ ఢీకొని మృతి చెందింది. జిల్లాలోని రఘునాథపురం మండలం కోయచలకలో తన తండ్రి వీరబాబు అయ్యప్ప దీక్ష చేయడంతో విద్యార్థిని హర్షశ్రీ తన ఇంటిలో జరిగిన వేడుకలకు హాజరై తిరిగి పాఠశాలకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంతటితో బులెటిన్ సమాప్తం. నమస్కారం.